వెల్కమ్ బ్యాక్. కవిత గారు, అసలు ఏంటంటే ఈ మొత్తం మీద ఈ ఇన్స్టాగ్రామ్స్లో కానీ లేదంటే ఓటీటీలో కానీ బిగ్ బాస్లో ఫేమ్ అవ్వడము, ఆ ఫేమ్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి దాన్ని మనీ ఎర్నింగ్కి ఉపయోగించుకోవడం, ఒక రకంగా దీన్ని కొన్ని పదాలు అనకూడదు కానీ వాళ్ళ స్కిన్ షో చేయడము, డబ్బులు తీసుకోవడము, సింపుల్గా ఓటీటీ, అందులో ఓపెన్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద, ఇన్స్టాగ్రామ్స్ మీద, వీటన్నిటిలో వాళ్ళ ఫేమ్ని తీసుకొచ్చి వాళ్ళ స్కిన్ షో చేసి డబ్బులు తీసుకోవడము, వీడియోలు పంపించి ఇంత దారుణంగా ఉన్న ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఓన్లీ డబ్బుల కోసమే అంటారా? ఇప్పుడు దురంధర్ సినిమా మీరు చూసారా? దురంధర్ 1 and 2 చూసారా? చెప్పండి. ఎస్, నేను చూడలేదండి. ఎస్. ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ ప్యాట్నీలో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఫ్రీ పాయసం ఇచ్చారు వేడివేడిగా. అక్కడ చాలా రష్ ఉండింది. వారం రోజులు ఇచ్చారు, కానీ నేను వెళ్ళలేదు. వెళ్ళే వాళ్ళు వెళ్ళారు. అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాళ్ళు ఏం చేస్తున్నారు. మనం వేరే, దీన్ని మాబ్ అంటారండి, మాబ్, గుంపు. ఇప్పుడు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ప్రతి దానికి, ప్రతి సినిమాకి అందరూ వెళ్తారా? లేదు. దీన్ని స్ట్రిప్ టీజ్ అంటారు. దీన్ని ఒక ఫనల్ సిస్టమ్ అంటారు. ఫనల్ అంటే 349 ఉట్టి ఎంట్రీ లెవెల్. దాని లోపలికి వెళ్ళాక ఇంకొంచెం చూడాలంటే లెవెల్ 2, లెవెల్ 3 ఇలా ఉంటుంది. ఓకే, ఇలా పీపుల్ ఆర్ సెల్లింగ్ కోర్సెస్ ఆల్సో ఆన్ ఫేస్బుక్. అలానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 349 ఇస్ ఓన్లీ ఫర్ ఎంట్రీ లెవెల్. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు 349 కి పిజ్జా వస్తుంది. ఆ పిజ్జా మనం ఒక పూట తినొచ్చు, కానీ 349 మేబీ ఇట్ ఇస్ మంత్లీ కదా. సో వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఒక టైం పిజ్జాకా లేకపోతే 1 month సబ్స్క్రిప్షన్ కా? 1 month కి. ఆ 1 month లో మేబీ హీఈస్ నాట్ గోయింగ్ టు సీ, రోజు చూడట్లేదేమో. ఇంకోటి ఏమంటే, ఎవరైతే పోర్నోగ్రాఫిక్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారో దేర్ బాడీ ఇస్ ఇన్ స్టేట్ ఆఫ్ హైటెండ్ అరౌజల్ అంటాం సైకాలజీ. ఆ హైటెండ్ అరౌజల్ లో ఉండే వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ రిలీజ్. ఆ రిలీజ్ కి ధైర్యం ఎవరైతే బ్రాసెల్స్, రెడ్ లైట్ ఏరియాకి వెళ్లారో, ఈ ఆన్లైన్ లో అనానిమిటీతో వాళ్ళు ఒక రిలీజ్ తెచ్చుకోవచ్చు, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ యాక్టివిటీ. ఫేక్ పేర్లతో, ఫేక్ ఐడీస్ తో అందులో చేరిన తర్వాత ఫేక్ ఈమెయిల్ ఐడితో కూడా దే కెన్ యాక్సెస్. సో అనానిమిటీ వాళ్ళ ఇంటి లోపల నుంచి చూసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ వెళ్ళే పని, రూమ్ బంద్ చేసుకుని పాటలు పెట్టుకుని దే కెన్ యాక్సెస్. ఎప్పుడు కావాలో అప్పుడు వెళ్ళొచ్చు, డిపెండింగ్ ఆన్ ద కమ్యూనిటీ. సో ఎంత ఈజీ ఇది చేయొచ్చు, ఎంత ఈజీగా చేయొచ్చు. 349 ఎంట్రీ లెవెల్. ఆ తర్వాత అది ఫనల్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నారేమో. అండ్ ఇప్పుడు ఈ ఇడ్లీ బండి పెడితే ఎంత చండలమైన ఇడ్లీకి అందరూ వెళ్తారు, ఎందుకంటే ఇంట్లో వంట చేయడం జనాలు మానేశారు. సో మీరు చూడండి, హైదరాబాద్ లో 3 o'clock లో రోడ్స్ ఫుల్ ఉంటాయి, జనాలు వెళ్తున్నారు. అంటే ఏంటి సమస్య? ఎవరు చేస్తున్నారు అని కాదు, వెళ్లే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, అందరు వెళ్తున్నారా? కాదు. 1.5 million అంతే కదా. 10 billion పీపుల్ లో అంతమంది అక్కడ సబ్స్క్రైబ్ చేశారు. హూ ఆర్ ద 1.5 million పీపుల్? ఎవరైతే, ఎస్పెషల్లీ బాయ్స్ అంటారా, గర్ల్స్ అంటారా? గర్ల్స్ కూడా గర్ల్స్ ని చూస్తారు, అందరూ అందరినీ చూస్తారు, లేడీస్ కూడా లేడీస్ ని చూస్తారు, నాట్ జస్ట్ ద ఆపోజిట్ జెండర్. ఎవరు వెళ్తారు? ఎవరైతే పేరెంట్స్, మా అబ్బాయి బాత్రూమ్ లో ఉన్నారు, చాలా సేపు ఉన్నాడు, మేబీ హీస్ మాస్టర్బేటింగ్, మేబీ హీస్ సీయింగ్ పోర్న్ కంటెంట్, ఫోన్లు పెట్టుకోవడం, దాచిపెట్టుకోవడం, ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు. సో దీన్ని మనం సప్రెషన్ అండ్ రిప్రెషన్ అంటాం. ఎంత మీరు రిప్రెస్ చేస్తే అది 100% బయటకు వస్తుంది. ఆ టైంలో కౌన్సిలింగ్ కి పరిగెత్తుకుని వస్తారు. మా అబ్బాయి, మా అమ్మాయి మా మాట వింటలేదు. ఎందుకంటే ఆపోజిట్ జెండర్ క్యూరియాసిటీ, సెక్షువల్ అట్రాక్షన్, సెక్షువల్ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ కామన్. ఈ జనరేషన్ కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. కానీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆ జనరేషన్స్ లో ఉండేవి. ఒక సెన్స్ ఆఫ్ వాల్యూస్, నేను భయం భక్తి అనను, ఐ వుడ్ జస్ట్ సే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక వాల్యూస్ ఉండేవి. అట్లీస్ట్ Gen X వరకు ఉండేవి, ఎందుకంటే ఇంత ఓపెన్ గా యాక్సెసిబిలిటీ లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మన లీగల్ కోర్ట్ లో లాస్ట్ 10 days బ్యాక్ ఏమొచ్చింది, హైకోర్టు ఏం చెప్పారు? పెళ్లి చేసుకున్న అతను లివ్ ఇన్ రిలేషన్షిప్ లో వేరే అమ్మాయితో ఉండొచ్చు, పిల్లల్ని వదిలేసుకుని. అమ్మాయిని ఎవరైనా బయట పర్సన్ ఇంప్రెగ్నేట్ చేస్తే భర్త పోషించాలి, తన పేరు ఇవ్వాలి. కోర్టే ఇవన్నీ అగ్రీ చేసేసుకుంటే ఇంత పెళ్లి అనే దానికి వాల్యూవే లేదు ఇప్పుడు. అప్పుడు మీరేమంటారు? దీనికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూరియాసిటీ, రెండోది ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఇది ఒక మాబ్.
అది బాగుంది రా వెళ్దాం వెళ్దాం అంటే 349 కదా అని వెళ్ళిపోతారు. అది వెళ్ళి ఏమవుతుందంటే ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిట్ ఇష్టమో లేకుండా దట్ ఇస్ జస్ట్ కాఫీ ఎలా కావాలో అలా వెళ్ళాలి. దాన్ని అడిక్షన్ అంటారు. నాట్ ఎవ్రీ టైం, ఇట్ ఈస్ జస్ట్ హ్యాబిట్. ఎవ్రీ హ్యాబిట్ ఇస్ నాట్ ఎన్ అడిక్షన్. ఇంకోటి ఏమంటే లోపల వెళ్ళ నుంచి బయటకు రావాలంటే అది అంత ఈజీ కాదు. ఇఫ్ ఇట్ ఇస్ అ మాబ్, దానికి ఒక బస్ కి డ్రైవర్ కండక్టర్ ఉంటారు. యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ దెమ్. అంటే ఆ గ్రూప్ నుంచి బయటకు తీసేస్తారు. ఆ గ్రూప్ నుంచి బయటకు రావాలంటే యూ విల్ బి ఐసోలేట్, ఆస్ట్రసైజ్డ్. దానికోసం కూడా చాలా ఇప్పుడు రేపల్ని చూస్తారు కదా, రేప్ అయ్యేది 5 ఉండేది గ్యాంగ్ రేప్ అంతా. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, ఒకళ్ళు ఇద్దరికి ఉంటుంది. బట్ గ్యాంగ్ లో ఉన్నారు కాబట్టి వెళ్తారు, బట్ దే ఆల్సో గెట్ ట్రాప్. సో మాబ్ బిహేవియర్, క్యూరియాసిటీ, ఈజీగా దొరకటం, లో టికెట్ అంటాం దీన్ని, లో టికెట్ ఎంట్రీ 349. ఆ తర్వాత దే మే గో ఫర్ హయ్యర్ లెవెల్స్. ఇప్పుడు బిగ్ బాస్ అంటారా, బిగ్ బాస్ లో వెళ్ళే ప్రతి వాళ్ళు ఇలాంటివి చెయ్యరు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నేను చూసాను ఫేస్బుక్ లో ఒక ఆమె గులాబీ పకోడా చేసింది. ఆమెకి 5 మిలియన్ వ్యూస్ ఫేస్బుక్ లో. తిట్టు రాస్తున్నారు, కానీ అది వైరల్ అయిపోయిందా లేదా? సో వీళ్ళు ఎందుకు చేస్తారంటే పాపులారిటీ ఉంటే అట్లీస్ట్ సి గ్రేడ్ సినిమాలు దొరుకుతాయి, ఇఫ్ నాట్ ఏ గ్రేడ్ సినిమాలు కూడా. ఏబిసి గ్రేడ్ సినిమాలు ఉంటాయి కదా, టీవీ సీరియల్స్ అంతా. సో పాపులారిటీ కోసం దే విల్ గెట్ అ రోల్. అండ్ నౌ డేస్ డబ్బులు ఇస్ కాల్డ్ హస్లింగ్ కదండి. మార్నింగ్ షూటింగ్, ఈవినింగ్ హస్లింగ్ చేస్తారు. హస్లింగ్ లో ఇప్పుడు గులాబీ పకోడా చేస్తే అందరు వెళ్తూ ఉంటే, నేను ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నారు, మీకు టాలెంట్ ఉంటే దాన్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించుకోండి. హస్లింగ్ కల్చర్ ఇది. ఈమె టాలెంట్ ఇది, తను చేస్తోంది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది, బౌండరీస్, నియంత్రణ లేదు. దే డు నాట్ హ్యావ్ బౌండరీస్, వెరీ స్కెచీ బౌండరీస్. కోడిపెండెన్సీ, వాళ్ళు చెప్తున్నారు వెళ్ళాలి, ఫ్రెండ్ చెప్పాడు, వీళ్ళు చెప్పారు. క్యూరియాసిటీ, ఇంట్లో సప్రెషన్, డిప్రెషన్. ఏం చేస్తున్నావు, హోంవర్క్ చేస్తున్నాను, బాత్రూమ్కి వెళ్ళడం, బాల్కనీకి వెళ్ళడం, వి గెట్ కేసెస్ కదా. సో ఎందుకు వెళ్తున్నారంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఫ్యామిలీలో వాళ్ళ అప్బ్రింగింగ్ వాళ్ళు కరెక్ట్ గా చెయ్యలేదు. టూ మచ్ స్ట్రిక్ట్ గా కూడా ఉండకూడదు, టూ మచ్ పర్మిసివ్ కూడా ఉండకూడదు. ఒక ఫార్మేటివ్ ఏజ్ కి వచ్చాక పిల్లల్ని సెక్షువల్ డిజైర్స్, ఆపోజిట్ జెండర్ గురించి డెఫినెట్లీ కౌన్సిలింగ్ ఇవ్వాలి పేరెంట్స్. అది టాబు అని చెప్పేసి ఏమి చెప్పకుండా యాడ్ లో కేర్ ఫ్రీ ఇవన్నీ, టాంపోన్స్, ఇవన్నీ ఈ డ్యూరెక్స్, కాండమ్స్ యాడ్ వస్తే బంద్ చేసేస్తారు చాలా మంది, కళ్ళు మూసుకో వెళ్ళిపోవన్నీ. సో దే ఆర్ నాట్ డిస్కసింగ్ ఓపెన్లీ. ఇప్పుడు ఓపెన్ గా డిస్కషన్స్ పెడితే ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సెక్షువల్ టెన్షన్ ఎనీథింగ్, ఇంట్లో వీ కెన్ హ్యావ్ అదర్ కోపింగ్ మెకానిజమ్స్ కదండి. బట్ ఈ టాపిక్స్ ఇంట్లో మాట్లాడుకోరు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఐడియాస్ ఇస్తారు. ఆ ఐడియాస్ మీకు ఎట్లాగో బయట దొరుకుతాయి. ప్రతి యాడ్ లో, ప్రతి దాంట్లో ఉన్నాయి, ఫనల్స్ లో ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి అవైలబిలిటీ. సో ఇంట్లో సైకో ఎడ్యుకేట్ చేస్తే పేరెంట్స్, లేకపోతే ఇంట్లో వేరే పెద్దవాళ్ళు, ఆర్ దే కెన్ కాల్ కమ్యూనిటీ థెరపిస్ట్ ఆర్ సంబడి ఆన్ సైట్ వాళ్ళు కౌన్సిలింగ్ కి రావచ్చు. ఇది ఇంట్లోనే సాల్వ్ అవ్వచ్చు. ఏ కోర్టు, ఏ పోలీసు, ఎవరు, ఇట్స్ అ మాబ్ అండి, ఎంతమందిని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ వైల్డ్ యానిమల్స్ రన్నింగ్. గులాబీ పకోడీకి అంతే రష్ ఉంది, దీనికి కూడా అంతే రష్ ఉందండి. అది కరెక్ట్ అంటే ఇది ఎందుకు లేదు అంటారు వీళ్ళు. సో మనలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ప్రతి బార్ లో అందరు వెళ్తారా? వెళ్ళరు. డ్రగ్స్ అందరూ తీసుకుంటారా? తీసుకోరు. హాస్టల్లో ప్రతి వాళ్ళు ఒక